యువత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో యువత యొక్క ఆవేశము, ఆక్రోశము, బాధ ఎలకక్కడం జరుగుతుంది ప్రభుత్వం పైన. బేడ బుడగజంగ కులమునకు రిజర్వేషన్ హక్కులు కల్పించకపోవడం అది ప్రభుత్వం తప్ప లేదా మనది తప్ప అని ఆలోచించుకుంటే ప్రభుత్వమే తప్పు కదా. 18 సంవత్సరాల నుంచి కుల సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వలన విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలకు దూరం అవుతూ వాళ్ళ అడ్మిషన్లు ఎత్తిన ఉన్నత విద్యకి ఎత్తినమి పోలేకుండా ఎన్నో నష్టం జరుగుతుంది. చదువుకొని మంచి మార్కులు చదువుకొని కూడా ఒక ఉన్నత స్థాయికి అడ్మిషన్ సీట్ రాకపోతే అది ఎస్సీ ఎస్టీ బీసీ మీద ఏ కులం లేదు, అసలు కులమే మీ ఆన్లైన్లో బేడబుడజం కులం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం వలన మా బాధ, మా ఆవేదన ఎంతో ఆక్రోశంగా ఉన్నాం అధ్యక్ష అని చెప్పి వాళ్ళ బాధను ఎలకక్కుతున్నారు. కాబట్టి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక నీట్ పేపర్ లీకేజ్ అయితేనే అంత ఉద్యమం చేసినప్పుడు 18 సంవత్సరాల నుంచి బేడ బుడగజంగ కులమునకు రాజ్యాంగమైన హక్కులు, షెడ్యూల్ కులాల హక్కులు పొందలేక అన్యాయం జరుగుతుంటే మళ్ళీ మేము విద్యా ఉద్యోగ సంక్షేమ పథకంగా ఉద్యోగాల పరంగా రిజర్వేషన్ పరంగా అన్ని నష్టం జరుగుతుంటే కుల పునాది పరంగా లేకపోతే మా బాధ ఏ విధంగా ఉంటుందని చెప్పి వారు అడిగిన క్వశ్చన్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి మా యొక్క యువత ఒక్కసారిగానే రోడ్డు మీదకి వస్తే ఇట యువత మా యొక్క కుల పెద్దలు ప్రజలు అంటే కుల ప్రజలు కూడా సర్టిఫికేట్ లేకపోవడం వలన ఉచిత విద్యుత్తులు అయితేనేమి వివిధ సంక్షేమ పథకాలకు అయితేనేమి అన్నీ అనారులుగా మిగిలిపోతున్నారు. కులం అనేది ఆన్లైన్లో సర్టిఫికేట్ బుడగజంగం లేకపోవడం వల్ల కాబట్టి వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇట విద్యాపరంగా విద్యార్థులకు యువకులకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఇద్దరిని గాన చైతన్యం చేసి ఒక్కసారిగాన బుడగజంగాల యొక్క ఉద్యమాన్ని కానీ రోడ్డు మీదకి తెస్తే ఈ ప్రభుత్వాలు దాన్ని ఆపడానికి ఎవరి వల్ల కాదు. అక్కడ కానీ ఏమైనా సంఘటన జరగని సంఘటన ఏమైనా జరిగితే అది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని ఉంటుందని కూడా ఆ జాతి నేతగా తూర్పాటి మనోహర్గా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి వర్యులే, సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులే కలెక్టర్ల ప్రోగ్రాం ఇస్తేనేమి, మన యమునూరు కలగొట్ల గ్రామానికి వచ్చినప్పుడు ఇస్తేనేమి బుడగజంగాలకు ఎస్సీ ఉద్యోగం తప్ప ఎస్సీ బెనిఫిట్స్ అన్నీ అందిస్తానని చెప్పి బహిరంగంగా చెప్పాడు. చెప్పాడు, ఆదేశాలు జారీ చేశాడు. 6 నెలలు వ్యవధి అవుతున్నా కూడా నేటి వరకు కూడా అధికారులు ఒక సర్కులర్ కానీ ఒక జీవో కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఇది ఎంత దుర్మార్గమైనదో ఎంత బాధకరమైనదో ప్రభుత్వమే దీనికి చెప్పాలి. సీఎం ఇచ్చిన మాటకే న్యాయం లేదు జరగకపోతే ఇంకా ఎవరు చెప్తే న్యాయం జరుగుతుందని చెప్పి మేము సూటిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి నేటికైనా సరే సీఎం గారు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం తక్షణమే ఆ ఎస్సీలకు అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా సర్కులర్ జీవో విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో పెండింగ్ ఉన్నటువంటి బేడా బుడగజంగం రిజర్వేషన్ సమస్య ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. నిన్ననే గౌరవ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రం మీద ఎంతో అపార ప్రేమ అనురాగాలు చూపిస్తున్నాడు కదా. మళ్ళీ బుడగజంగాల సమస్య పైన కూడా